ప్రధాని ఏ రాష్ట్రానికి ఎన్నికల ప్రచార సభలకు వెళ్ళినా అక్కడ ప్రత్యర్థులుగా ఉండే ముఖ్యమంత్రులపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేయడం జరుగుతూ వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్ వంటి వారిపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. వారి వైఫల్యాలను ఎండగడతారు. గంట ప్రసంగం చేస్తే అరగంట వారికే కేటాయిస్తారు. కానీ నిన్నటి సభలో ఆ స్థాయిలో జగన్పై విమర్శలు చేయలేదు. కేవలం మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారని మాత్రమే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, వైసీపీ వేరువేరు కాదని, ఆ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందన్న విమర్శకు పరిమితమయ్యారు. రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అంతకు మించి జగన్ సర్కార్పై ప్రతికూల వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. వాస్తవానికి చంద్రబాబుతో పాటు పవన్ చాలా రకాలుగా ఊహించారు. ప్రధాని మోదీ జగన్ను టార్గెట్ చేసుకుంటారని భావించారు. జగన్ అవినీతి కేసుల విషయమై ప్రస్తావిస్తారని అంచనా వేశారు. కానీ ఆ ఇద్దరు నాయకులు ఊహించినట్లుగా జరగలేదు. మరోవైపు ఎన్డీఏ అంటూ సంబోధించారే తప్ప చంద్రబాబు గురించి కానీ పవన్ గురించి కానీ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. పైగా డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని మోడీ ఆకాంక్షించడం, దాని వెనుక అర్థం ఏమై ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చివరిసారిగా 2014 ఎన్నికలకు ముందు జగన్పై ప్రధాని మోదీ వ్యక్తిగతంగా కామెంట్స్ చేశారు. అప్పటికీ ఆయన ప్రధాని కాలేదు. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్ళింది. దీంతో అప్పట్లో చంద్రబాబును ప్రధాని మోదీ టార్గెట్ చేసుకున్నారు. లోకేష్ విషయమై సంబోధిస్తూ సన్ రైజ్లో ఏపీ వెలిగిపోతుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. ఈసారి ప్రధాని నుంచి ఆ స్థాయి కామెంట్స్ను చంద్రబాబుతో పాటు పవన్ ఆశించారు. కానీ ప్రధాని పరిమిత వ్యాఖ్యలు చేయడం వారిలో నిరాశ అలుముకుంది.